హాయ్ అండి. మీరు షాపింగ్ చేస్తారు కదా! సూపర్ మార్కెట్‌లో గానీ, కిరాణా కొట్టు షాప్‌లో గానీ చేస్తారు. ఎలాొస్తుందంటే, మనం తినడానికి ఖచ్చితంగా మీరు షాపింగ్ చేస్తారు. మీరు షాపింగ్ చేసే ముందు ఆవాలు రూ. 5, రూ. 10 కొనకండి. ఏ వస్తువైనా 5, 10, రూ. 20 కొనకండి. ఏది కొన్నా పావు కేజీ లేదా హాఫ్ కేజీ, 1 కేజీ జీలకర్ర గానీ, ఆవాలు గానీ, మెంతులు గానీ, నువ్వులు గానీ, లవంగాలు గానీ, ఇటువంటి లవంగాలు భారీ ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి అవి లవంగాలు, ఇంకా గసాలు, బిర్యానీకి సంబంధించిన వస్తువులండి కొని క్యాష్ బిల్ తీసుకోండి. క్యాష్, క్యాష్ బిల్లు తీసుకోండి. మనకు బెనిఫిట్ అండి. చాలా బెనిఫిట్. క్యాష్ బిల్ తీసుకోవాలి ఎప్పుడైనా. క్యాష్ బిల్లు అంతేకాదు చక్కెర, బియ్యం లాంటివి కొన్నా కానీ, రవ్వ, బియ్యము ఇటువంటి ఏ వస్తువులు కొన్నా కానీ బిల్లు తీసుకోవాలండి. 100% బిల్లు, క్యాష్ బిల్ తీసుకోవాలి. అవునండి. అవును. క్యాష్ బిల్ తీసుకుంటే మనకు గవర్నమెంటుకు కు 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 వాళ్ళు మన కొనుక్కున్న వస్తువు నుంచి పన్ను కట్ అవుతుంది. మన నుంచి కాదు, వాళ్ళ నుంచి కట్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ క్యాష్ బిల్ తీసుకోవాలి. అన్నీ పావు కేజీ, అన్నీ పావు కేజీ, హాఫ్ కేజీ, 1 కేజీ, 1 కేజీ, అవి లవంగాలు అవి అయితే చెటాకు 100 గ్రామ్స్ ఇలా తీసుకోవాలి. ఇలాచీలైనా ఏవైనా కానీ బిల్లు తీసుకోవాలి దయచేసి. ఓకేనండి. ఓకే, బాయ్.